మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా నిండుగా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే అవకాశం ఇచ్చినటువంటి సంఘం అంతటికి, అలాగే సంఘ కాపురి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ తరగతిలో మనం ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం పేరు ఏంటంటే సహవాసం. అంశం పేరే సహవాసం. మనము సంఘాలలో కూడుకుంటున్నట్టు సహవాసము, ఇలా బైబిల్ తరగతిలో కూడుకుంటున్నట్టు సహవాసం, ఎందుకు కూడుకుంటున్నాము, సహవాసం యొక్క ఉద్దేశం ఏంటి, సహవాసంలోనికి పిలువబడినటువంటి మనకి బైబిల్ ఇస్తున్నటువంటి షరతులు ఏంటి, సహవాసం ద్వారా మనము పొందేటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి విషయాలను మనము రాత్రికాలంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సహవాసం యొక్క ఉద్దేశం ఏంటి అసలుకి? ప్రతిరోజు మనం సహవాసంగా కూడుకోవాలని, ఇలా బైబిల్ తరగతుల ద్వారా కానీ, ఆదివారం ద్వారా కానీ, సంఘం ద్వారా మనం సహవాసంగా కూడుకుంటున్నప్పుడు దేవుని లేఖనంలో సహవాసం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతైనా ఉంది. సహవాసం యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత బైబిల్లో మనకు కనిపిస్తుంది. అందుకే సహవాసం యొక్క ఉద్దేశం ఏంటి అని దేవుని యొక్క లేఖనము మనము అడిగితే, దేవుని యొక్క లేఖనము మనకి స్పష్టంగా జవాబు మనకి దయచేస్తుంటారు. మనము క్రైస్తవులమైనటువంటి మనం అందరం కూడా సమైక్య సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమైక్య సహవాసం వల్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, సహవాసం అంటే ఉద్దేశం ఏంటో మనకి లేఖనం సెలవిస్తూ ఉంటుంది. అందుకే ఈ రాత్రికాలంలో సహవాసం యొక్క ఉద్దేశం ఏంటో 2 ఉద్దేశాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే సహవాసం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు రోమ పట్టణానికి పత్రిక రాస్తూ, రోమ సంఘానికి పత్రిక రాస్తూ, రోమ పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 11-12 వచనాలు. మీరు స్థిరపడాలని అనగా నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలనని, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవాలని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగుల అపేక్షించుచున్నాను అనేటువంటి లేఖన భాగం మనకి కనిపిస్తుంది. ప్రేమ దేవుని వల్ల సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక విశ్వాసి ప్రోత్సహించబడి క్రీస్తులో ఎదుగు నిమిత్తము సహవాసం కావాలి. సంఘంలో కూడుకున్నటువంటి విశ్వాసులందరూ కూడా ఎదగాలి. ఎదుగుతున్నటువంటి విశ్వాసులు కూడా ప్రోత్సహించబడి క్రీస్తులో ఎదుగుతూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని అభివృద్ధి దిశగా కొనసాగించుకోవడం కోసమే సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక విశ్వాసి ప్రోత్సహించబడి క్రీస్తులో ఎదగాలి అంటే సంఘముగా కుటుంబంగా సహవాసంలో కూడుకోవాలి. ఇంట్లో ఉండి నేను అభివృద్ధి చెందుతాను, ఇంట్లో ఉండి నేను క్రీస్తులో ఎదుగుతానంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. ప్రేమ దేవుని వల్ల లేఖనం చెల్లిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు స్థిరపడాలని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా అని మాట్లాడుతూ మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవాలని, ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించుచున్నాను. ఇలా అపేక్షించుచున్నాను ఎలా చూస్తాను అంటే సహవాసంలో చూస్తాడు. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలంటే సహవాసం చేతనే జరుగుతుంది. ప్రేమ దేవుని, ఒకరి విశ్వాసం చేత ఒకరు బలహీనులుగా ఉన్నటువంటి వారందరూ కూడా బలముగా క్రీస్తులు ఎదగాలి అంటే సహవాసం నిమిత్తమే, సహవాసం ద్వారానే జరిగేటువంటి ప్రక్రియ ఇది. అందుకే సంఘం ద్వారా కానీ, కుటుంబం ద్వారా కానీ, తరగతుల ద్వారా కానీ సహవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే, విశ్వాసి ప్రోత్సహించబడి ఆ విశ్వాసి క్రీస్తులో ఎదుగు నిమిత్తం సహవాసం యొక్క ఉద్దేశం. మనము సహవాసాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం చెప్పండి?
సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనం మోసం చేసుకుంటున్న వారం, మనల్ని మనం ఇంకా బలహీనపరుచుకుంటున్నటువంటి వారం. మనము ఎదగాలి, మనం క్రీస్తులో ఇంకా విశ్వాసంలో స్థిరపడాలి అంటే మనం ఖచ్చితంగా సహవాసంలో కూడుకోవాలి. అందుకే మీరు స్థిరపడాలని అని అంటున్నాడు. మీరు స్థిరపడాలి అంటే సహవాసానికి రావాలి. మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి అంటే మనమందరం కూడా సహవాసంలో కూడుకోవాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞప్రమైన దేవుని వల్ల. ఇది సహవాసం యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే విశ్వాసి ప్రోత్సహించబడి క్రీస్తులో ఎదుగు నిమిత్తం సహవాసం అవసరం. నంబర్ టూ ఏంటంటే యోహాను గారు రాసినటువంటి స్వార్త, యోహాను స్వార్త 17వ అధ్యాయం, యోహాను స్వార్త 17వ అధ్యాయము 22-23 వచనాలు మనం ఆలోచన చేద్దామండి. 22-23 వచనాలు. మనం ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట. మనము సహవాసంగా కూడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడని లోకం తెలుసుకోవాలి. అందు నిమిత్తం సహవాసం నిమిత్తం ఉద్దేశం. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడని ఈ లోకం మొత్తము కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం సంఘం ద్వారా, సహవాసం ద్వారా బయలుపరచబడాలి. అది సంఘము సహవాసం యొక్క ఉద్దేశం ప్రేమ దేవుని వల్ల. అందుకే మనం ఏకమై ఉండలాగా వారు ఏకమై ఉండాలి. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మనం ద్వారా ఎవరైతే సంఘంలోనికి సహవాసానికి వస్తున్నారో అందరూ కూడా ఏకమై ఉండాలి. ఏకమై ఉంటూ నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇస్తాను. ఇచ్చిన తర్వాత వారు నా యందును నేను వారి యందును నీవు ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకమై ఉన్నదన నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అనేటువంటి మాట కలుస్తున్నాను. లోకం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారిని లోకానికి తండ్రి దేవుడు పంపించాడని లోకం తెలుసుకోవాలంటే అది సహవాసం ద్వారా బయలుపరచబడాలి. ఇది రెండవ ఉద్దేశం. సహవాసం యొక్క రెండవ ఉద్దేశం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాలని లోకము తెలుసుకుంటుంది. ఎలా తెలుసుకుంటుంది అంటే సహవాసం ద్వారా తెలుసుకుంటుంది. సహవాసం ద్వారా. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, సహవాసం యొక్క ఉద్దేశాలు. సహవాసంలో కూడుకున్నటువంటి విశ్వాసులకి దేవుడు ఇచ్చినటువంటి షరతులు ఏంటి అంటే, సహవాసంలో కూడుకున్నటువంటి విశ్వాసులకు అందరికీ కొన్ని షరతులు దేవుడు ఇచ్చాడు దేవుని వల్ల. ఆ షరతులు ఏంటో మనం ఆలోచన చేద్దాం. సహవాసపు షరతులు అని అంటారు, లేదంటే కండిషన్స్ అని అంటారు. మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, మొట్టమొదటి షరతు ఏంటంటే రోమపత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకనికి ఒకడు గొప్పగా ఎంచుకోండి అన్నటువంటి మాట కనిపిస్తున్నాను. దీనికి మూలాధారమైనటువంటి పదం ఏంటంటే నమ్మకము లేదా సహవాసము అని అర్థం. అంటే అనురాగం గలవారై అనేటువంటి మూల పదం అంటే అర్థం ఏంటంటే నమ్మకం కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. సహవాసంలో కూడుకుంటున్నటువంటి విశ్వాసానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక షరతు ఏంటి అంటే ఒకరి పట్ల ఒకరికి బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని వల్ల అందుకే దేవుని యొక్క లేఖనం చేసినటువంటి మాట ఏంటంటే సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారి ఘనత విషయంలో ఒకరికి ఒకడు గొప్పగా ఎంచుకోవాలి అని అన్నాడు. ఘనత విషయంలో ఒకవేళ మన జీవితంలో విశ్వాసంగా మనకి ఒకవేళ మనకి ఘనత పొందితే
కొంతమంది విశ్వాసంలో బలహీనంగా ఉంటారు. వారిని బట్టి వారిని ఒకరి విషయంలో ఒకరు ఘనత పొందుకోవాలి, ఘనత ఒకరిని ఒకరు ఎంచుకోవాలి, ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలని ఈ లేఖనం సెలవుస్తుంది. అందుకే మనము ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రేమ దేవుని ద్వారా సహవాసంలో కూడుకున్నటువంటి మనందరం కూడా ఒకరి పట్ల ఒకరు ఒకరి కుటుంబం పట్ల ఒకరికి కనీసం బాధ్యత కలిగి ఉండాలి. కనీసం బాధ్యత. సహవాసంలో కూడుకుంటున్న మనము సంఘం వరకు మాత్రమే కాకుండా, లోకం వరకు మాత్రమే కాకుండా, ఆ సంఘం వరకు పలకరించుకొని మరలా లోకానికి చేరిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలంటే, ఒకరి కుటుంబం ఒకవేళ బలహీనంగా ఉందేమో, ఒకరి కుటుంబం దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నటువంటి వారే బలహీనంగా స్థితిలో ఉన్నటువంటి వారు ఉంటే ఒకవేళ వారిని దర్శించి వారిని బలపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే లేఖనం సెలవుస్తున్నటువంటి మాట, సహోదర ప్రేమ విషయంలో మీరందరూ కూడా ఒకరి యందు ఒకరు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలి అన్నాడు. సహోదర ప్రేమ విషయంలో మీరు బలహీనపడకండి. ఇది సహవాసంలో కూడుకుంటున్నటువంటి వారికందరికీ ఇస్తున్నటువంటి మొట్టమొదటి షరతు. రెండవది ఏంటంటే, సహవాసంలో కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మీరు ఒకరికి ఒకరు ప్రేమించాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరికి ఒకరు ప్రేమించవాలను అనేటువంటి మాట కనిపిస్తుంది. ఇది ఒక ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది మనుషులు కల్పించినటువంటి, మనుషులు రాసినటువంటి ఆజ్ఞ కాదు. మీరందరూ ఎలా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నేనేంటో మీకు తెలుస్తుంది. మీరు నమ్ముకున్నటువంటి నన్ను మీరు గుర్తుపెట్టాలి అంటే, నన్ను మీరు తెలుసుకోవాలి పూర్తిగా అంటే, మీరు మనుషులని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, నా ప్రేమ మీ పట్ల ఎలాగైతే ఉందో ఆ ప్రేమని అగాపే ప్రేమగా, మీ ప్రేమ కూడా అగాపే ప్రేమగా ఉండాలి తప్ప, నిస్వార్థమైనటువంటి ప్రేమగా ఉండాలి తప్ప స్వార్థపూరితమైన ప్రేమ ఉండకూడదు. మన ప్రేమలు ఎలా ఉన్నాయి? సంఘంలో కూడుకున్నటువంటి విశ్వాసాల పట్ల, సహవాసంలో కూడుకున్నటువంటి మనము అదర విశ్వాసాల, మన పక్కన ఉన్నటువంటి విశ్వాసాల పట్ల మన ప్రేమ ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రేమ దేవుని ద్వారా అందుకే లేఖనం చేస్తున్నటువంటి మాట, మీరు ఒకరికి ఒకరు ప్రేమించవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ ప్రేమ లేకపోతే మీరు ఎన్ని చేసినా కూడా అన్ని సున్నా అని చెప్పాడు. ప్రేమ దేవుని వల్ల అన్ని సున్నే. మీరు ప్రేమతో చేయాలి. ఒకవేళ మీ సహోదరుని పలకరించేటువంటి పలకరింపులో కూడా ప్రేమ ఉండాలి, మాట్లాడేటువంటి మాటల్లో కూడా ప్రేమ ఉండాలి, ఆదరణ చూపించేటువంటి ఆదరణలో కూడా ప్రేమ ఉండాలి, సహాయం చేసేటువంటి సహాయంలో కూడా ప్రేమ ఉండాలని లేఖనం సెలవిస్తున్నప్పుడు మనము ఇతరులను ప్రేమించేటువంటి వారముగా ఉన్నామా? ఇంకా లోకంలో పడిపోయి ఇతరులను ద్వేషించేటువంటి వారముగా ఉన్నాము. సహవాసంలో కూడుకుంటున్న మనకు దేవుడు ఇస్తున్నటువంటి రెండవ షరతు ఏంటంటే, మీరు ఒకరికి పట్ల ఒకరు ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే అగాపే ప్రేమగా ఉండాలి. నన్ను చూస్తే ప్రేమ ఎలాగైతే బయటపడుతుందో, మిమ్మల్ని చూస్తే కూడా నా కుమారుడు నా కుమార్తె అనేటువంటి భావన ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది మనుషులకు తెలియాలని లేఖనం సెలవుస్తుంది. ప్రేమ దేవుని ద్వారా ఇది రెండవ షరతు. సహవాసంలో కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి రెండవ షరతు ఏంటంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మీరు చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మీరు చూసిన దానిని మేము తెలియజేసిన దాన్ని మీకు వివరిస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నటువంటి మన సహవాసం ఎవరితో ఉందంట? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కూడాను ఉంది అని దేవుని యొక్క లేఖనము యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఈ మాట కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట రాశారంటే, ఆనాడు ఉన్నటువంటి సందర్భాల్లో
ఆయన ఎందుకు ఈ మాట రాశాడనంటే, ఎందుకు బలంగా రాశాడంటే, నిస్సందేహంగా అపోస్తలుడైన యోహాను గారు ఈ మాట రాయగలడానికి ఉద్దేశం ఏంటంటే, అప్పుడున్నటువంటి సందర్భాల్లో, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహవాసంలో కూడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బలహీనంగా ఉండేవారు. నిజంగా సహవాసంలో కూడుకున్నటువంటి వారందరూ కూడా చాలా మంది బలహీనంగా ఉన్నటువంటి వారికి అపోస్తలుడైన యోహాను గారు లేఖ రాస్తూ, మీరు సహవాసంతో ఉన్నటువంటి వారు, మీ సహవాసం ఎవరితో ఉందనంటే తండ్రితో కూడా ఉంది, అలాగనే క్రీస్తు ప్రభువారు మన యేసుక్రీస్తు ప్రభువారితో కూడా మీ సహవాసం ఉంది. కాబట్టి మీరు బలహీనపడకండి. మీరు బలహీనపడి లోకంలో ఉన్నటువంటి మనుషులకు మీరు దగ్గరైపోకండి, లోకానికి దగ్గరైపోకండి అని మీరు చెప్పాడు. కాబట్టి ప్రతి సోదరుడా, సహవాసంలో కూడుకుంటున్న మనమందరం కూడా దేన్ని భిన్నంగా చూపించాలంటే యేసుక్రీస్తు వారిని కేంద్రంగా చూపించాలి. మనము మన పోకడ ద్వారా మన యొక్క హెచ్చింపులకు మనం లోకంలో కలిసిపోకూడదు. మన హెచ్చింపులకు మనం సహవాసంలో కూడుకోకూడదు. మనం మహిమపరచాలన్నా, మన జీవితం ద్వారా మహిమపరచాలని అంటే యేసుక్రీస్తు వారిని మనం మన సహవాసం ద్వారా బయలుపరచబడాలి ప్రేమ దేవుని వల్ల. అందుకే సహవాసంలో కూడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని కేంద్ర బిందువుగా చూపించాలి. మనుషులను కాదు, భాషలను కాదు, ఆ మనుషులను ఎలాగైతే జీవితాన్ని కొనసాగించాలని చెప్పాడో ఆ సృష్టికర్తను మనం కేంద్ర బిందువుగా చూపించాలి. అది సహవాసం యొక్క ఉద్దేశం ప్రేమ దేవుని వల్ల. మనం యేసుక్రీస్తు వారిని కేంద్ర బిందువుగా చూపిస్తున్నామా? సంఘంలో, సహవాసంలో మనమే ఇంకా కేంద్ర బిందువుగా చూపించుకుంటున్నాం. లేఖనం సెలవిస్తున్నటువంటి మాట, మీరు మనుషులను చూస్తే ఖచ్చితంగా బలహీనపడే అవకాశం ఉంది, కానీ నన్ను చూడండి. మీ సహవాసం ఎవరితో ఉండాలంటే తండ్రితో ఉండాలి. అలాగనే కుమారుడు అంటే యేసుక్రీస్తు వారితో ఉంటే మీరు బలంగా విశ్వాసంలో నిలబడతారని అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి పత్రికలో మనకు కనిపిస్తుంది. అలాగనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాస్తవమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావన గలవారుగా ఉండి ఒక్కదాని యందు మనసు ఉంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి. ఎలా సంపూర్ణం చేయాలంటే సహవాసం ద్వారా సంతోషం సంపూర్ణం చేయాలి. మనం ఎలా ఉండాలి? సంతోషంగా, మన సంతోషం సంపూర్ణంగా కావాలంటే సహవాసంలో కూడుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తేటగా రాశారు ప్రేమ దేవుని ద్వారా. ఎలా ఉండాలంటే క్రీస్తునందు ఏ హెచ్చరికలను, ప్రేమలను, ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాస్తవమైన ఉన్నాయి కదా. మీరు ఎలా ఉండాలంటే ఏక మనస్సు వారే ఉండాలి, ఏక ప్రేమ కలిగిన వారే ఉండాలి, ఏక భావం కలిగిన వారే ఉండాలి. ఒక్కదాని అందే మనస్సు కలిగినటువంటి జీవితం ఉండాలి ప్రేమ దేవుని వల్ల. ఒక్కదాని అందే, ఆ ఒక్కడే మనం కన్నతనటువంటి తండ్రి. ఒక్కదాని అందే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు ఈ లోకానికి మనకి జీవితం వేరే ఉండాలి ప్రేమ దేవుని వల్ల. ఈ లోకానికి వేరే జీవితాన్ని కొనసాగించాలి. అందుకే మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి, మీరు ఏక ప్రేమ కలిగి ఉండాలి. మీ భావన ఎలా ఉండాలంటే ఏక భావం కలిగి ఉండాలి. మీ మనస్సు ఎలా ఉండాలంటే సహవాసంలో కూడుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. మన మనసులు ద్వంద్వ మనసులుగా ఉండకూడదు. మన మనసులు వేరువేరుగా ఉండకూడదు. మన మనసులు వేరువేరుగా ఉంటే వేరువేరు ఆలోచనలు వస్తాయి. కాబట్టి లేఖనంలో పొందుపరచినటువంటి మాట, మీరందరూ కూడా ఒకే మనస్సు, ఒకే భావన, ఒకే ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు. అది సహవాసంలో కూడుకుంటున్న ప్రతి ఒక్క విశ్వాసకి దేవుడిచ్చినటువంటి ఒక కండిషన్. మన మనసులు ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన ప్రేమ ఎలా ఉంది, మన భావన ఎలా ఉంది సహవాసం పట్ల, సహవాసంలో కూడుకున్నటువంటి విశ్వాసం పట్ల మన భావన ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. సహవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఏక ప్రేమ కలిగి ఉండాలి, మీరందరూ కూడా ఏకభావం కలిగి ఉండాలి, మీరందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండి ఆ ఏక మనస్సు ద్వారా దేవుని మహిమపరచాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నప్పుడు ఆ లేఖనములకు మన జీవితాన్ని దగ్గర చేస్తున్నామా, దూరంగా చేస్తున్నామా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమ దేవుని వల్ల. సహవాసం అంటే అంత ఈజీ కాదు.
ఏదో సహవాసంగా వస్తున్నాము పోతున్నాము కూడుకుంటున్నాము వస్తున్నాము పోతున్నాం అంటే ప్రేమ దేవుని వారు కూడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రతి ఒక్కరు పాటించాలి. మీరందరూ పాటిస్తే మీరందరూ మహిమాలోకానికి మీరందరూ చేరుతారని దేవుని యొక్క లేఖాంశం వస్తుంది. అందుకే 3వ కండిషన్ ఏంటంటే నిజమైన సహవాసము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును కేంద్ర బిందువుగా చూపిస్తారు. క్రీస్తును, మనుషులను కాదు. ఇది 3వది. 4వది ఏంటంటే 4వది చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 6-7 వచనాలు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనతో కూడా సహవాసం గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏమంట? మనము అబద్ధమాడుచు సత్యము జరించేటువంటి వాళ్ళమంట. సత్యము జరించకుండా అబద్ధాన్ని జరించేటువంటి వాళ్ళు. సత్యమును జరింపకుందుము. మీరు ఆయనతో సహవాసం మీరు చెప్పుకొని చీకటిలో నడుస్తూ ఇంకా జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకా పాపంతోనే ఉంటూ ఇంకా పాపం విడిచిపెట్టకుండా చీకటి జీవితాన్ని కొనసాగిస్తే, ఒకవేళ మీరు చెప్పుకున్నట్టు సహవాసంతో నేను దేవుని నమ్ముకున్నానండి, దేవుని దగ్గరికి వెళ్తున్నానండి, దేవుని సంఘానికి వెళ్తున్నానండి, ప్రతి ఒక్క రోజు దేవుని యొక్క సన్నిధిలో నేను మోకరిల్లి ప్రార్థన చేస్తున్నానని చెప్పినా కూడా ఒకవేళ మీ జీవితం చీకటిలోనే ఉంటే మాత్రం అది అబద్ధమే అని చెప్పాడు. అది అబద్ధమే. సహవాసంలో కూడుకుంటున్న మీరందరూ కూడా చీకటికి దూరం అయిపోవాలి, పాపానికి దూరం అయిపోయి ఆ చీకటికి దూరం అయిపోయి వెలుగులో నడిచేటువంటి వారుగా ఉండాలి. మీరందరూ కూడా సహవాసం యొక్క కండిషన్ అది. సహవాసంలో కూడుకున్న ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడి షరతు ఏంటంటే మీరందరూ కూడా వెలుగులో నడవాలి. ఆ వెలుగే మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు వారు. వెలుగులో నడవాలి, చీకటికి దూరం అయిపోవాలి, ఈ లోకానికి దూరం అయిపోవాలి, లోకంలో ఉన్నటువంటి మాలిన్యానికి దూరం అయిపోవాలి. అందుకే నిజమైన భక్తి ఏంటంటే, యథార్థమైన భక్తి ఏంటంటే మీ జీవితాలను ఈ లోకానికి అంటించుకోకుండా మీ జీవితాన్ని కాపాడుకోవడమే నిజమైన భక్తి అని అన్నాడు. మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. ఈ లోకానికి వేరైపోవాలి ప్రేమ దేవుని వల్ల. నిష్కపటమైనటువంటి భక్తి, నిజమైన భక్తి ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మన శరీరానికి అంటించుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడమే నిజమైన భక్తి అని అన్నాడు భక్తుడు. అందుకే సహవాసంలో ఉన్నటువంటి మనకందరికి దేవుడిస్తున్నటువంటి ఒక షరతు ఏంటంటే మనమందరం కూడా వెలుగులో నడవాలి. చీకటికి వేరైపోవాలి మనమందరం కూడా. 7వ వచనం చదువుకున్నామా? 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యాయ సహవాసం గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఎప్పుడు వెలుగులో నడిస్తేనే. అప్పుడు అనే మాట ఊరికి రాలేదు. మీరందరూ ఎలా ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారై ఉందము. అప్పుడు అనేటువంటి వాళ్ళకి అంశం అండి. అప్పుడు ఎంత గొప్ప విషయం. అప్పుడు ఆయన కుమారుడు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, మనము చీకటిని వదిలేసి వెలుగులో ఉన్నటువంటి మనల్ని నడిపించినట్టు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే, వెలుగులో ఉన్న జీవితాన్ని నడిపించుకుంటే మనమందరం కూడా పవిత్రులుగా తీర్చబడతాం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా. మన సహవాసము అన్యోన్య సహవాసంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గ్రంథంలో సహవాసం గురించి చాలా విషయాలు చెప్పాడు. మీరు సహవాసం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సహవాసం వల్ల ఉద్దేశం ఏంటి, అసలు సహవాసంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే నాకు చెప్పాలి 2 విషయాలు. ఒక విశ్వాసి ఎదగాలంటే సహవాసానికి రావాలి. ఒక విశ్వాసి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించేటువంటి సూచన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలంటే అది సహవాసం ద్వారానే వెళ్ళిపోవాలి. అది సహవాసంలో ఉన్నటువంటి ఉద్దేశం ప్రేమ దేవుని ద్వారా. కానీ మన జీవితం ద్వారా దేవుని యొక్క నామము మహిమపరుచుతున్న మన జీవితం ద్వారా దేవుని యొక్క నామం ఇంకా బలహీనపరుస్తున్న ఒక్కసారి అర్థం చేసుకున్నాం. మనమే మాదిరిగా ఉండాలి లోకానికి. మన కుటుంబం ద్వారానే అనేక మంది కుటుంబాలు రావాలి సహవాసానికి. రావట్లేదంటే ఇంకా మన జీవితంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో, ఏమైనా సరి చేసుకోవాలంటే ఉద్దేశం ఏమైనా దేవుడు కలిగి ఉన్నాడేమో.
ఒకసారి ఆలోచన చేసుకున్నాం. మనమందరం కూడా వెలుగులో నడవాలి. ఐదవది సహవాసం యొక్క ఐదవ షరతు ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకున్నాము. 3వ వచనం. కక్ష చేతనైనను వృధాశేతము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికి ఒకడు తనకంటే యోగ్యులను ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలని చెప్పాడా, చూడవద్దని చెప్పాడా? చూడాలి అని చెప్పాడు. సహవాసంలో కూడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంటి వరకే మీరు పరిమితం కాకండి. మీ ఇంటి వరకే, మీ కుటుంబం వరకే మీరు పరిమితం కాకండి. మీ కుటుంబం ఎలాగైతే అభివృద్ధి దశలో దేవుని యందు ఉందో అలాగనే అనేక మంది దేవుని యందు బలహీన స్థితిలో ఉన్నారు, విశ్వాసం బలహీన స్థితిలో ఉన్నారు, నిరీక్షణ విషయంలో బలహీన స్థితిలో ఉన్నారు. వారిని మీరు కనిపెట్టుకొని ఉండండి. వారిని మీరు కనీసము పలకరించేటువంటి వారుగా మీరు ఉండాలి. ఇతరుల కార్యాలను చూసేటువంటి వారుగా మీరు జీవితం ఉండాలి. సహవాసం యొక్క కండిషన్ అది. మీరందరూ ఎలా ఉండాలంటే ఇతరుల యొక్క సంక్షేమం గురించి మీరు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. మీ యొక్క కుటుంబం సంక్షేమం ఉంది, మీ యొక్క కుటుంబం ఆదరణ పొందిన కుటుంబం ఉంది. అలాగనే సంఘంలో చాలా మంది బలహీన స్థితిలో ఉన్నారేమో, అలాగనే చెప్పుకోవాలంటే బాధల సంఘంలో చాలా మంది విశ్వాసం ఉన్నారేమో. అయితే మీరు చేయవలసిన స్థితి ఏంటంటే మీరు ఇతరుల కార్యమును కూడా చూసేటువంటి వారుగా ఉండాలి. కక్ష చేతనైనను వృధాక్షేమం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలని చెప్తూ కింద వచనంలో ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండాలి. ఎట్టి మనస్సు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పాడు. ఆ మనస్సే మనం కలిగి ఉండాలని దేవుడి యొక్క లేఖనం చేస్తుంది. ప్రేమ దేవాలయం ఆ మనస్సు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు కనుకనే ఆ యేసుక్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో బాధపడుతూ రాసినటువంటి మాట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. కలిగి ఉంటున్నాము. మనం ఇతర కుటుంబాలను మనం కనీసం పలకరిస్తున్నామా? ఇతరుల కుటుంబాలను మనం కనీసము వెళ్ళి కనీసం మీ యొక్క సహాయం ఏంటి, మీ యొక్క బాగోగులు ఏంటి, మీ యొక్క దయనీయమైన జీవితం ఏంటని మనం అడిగేటువంటి స్థితిలో మనం ఉన్నాము. అందుకే మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలను విడిచిపెట్టి ఒకవేళ చూసుకోండి, కానీ ఇతరుల కార్యాలు కూడా మీరు చూడాలి. ఇతరుల యొక్క కుటుంబాలను కూడా మీరు దర్శించాలి. ఇతరుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి బలహీన స్థితిలో కూడా మీరు పలకరించేటువంటి వారుగా మీరు సహవాసం ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలని చెప్పాడు. ప్రేమ దేవుని వల్ల సహవాసంలో కూడుకుంటున్నటువంటి ఒక్కరికి దేవుని యొక్క లేఖనం ఇస్తున్నటువంటి ఒక కండిషనే మీరందరూ కూడా ఇతరుల యొక్క క్షేమం గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలని చెప్పాడు. ఆసక్తి కలిగి ఉండాలి. ఇది 5వది, సహవాసంలో ఉన్నటువంటి 5వ షరతు. చివరిది ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. 12-13 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలంటే ఆజ్ఞాన్ని మాట్లాడుతూ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడను లేడు అన్నమాట మాట కనిపిస్తుందండి. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనము సహవాసంలో కూడుకుంటున్నాడు మనమందరం కూడా ఒకవేళ ప్రాణం పెట్టడానికి కూడా మనము వెనుకంజ వేయకూడదు. మనము విశ్వాసాల కొరకు క్రీస్తు నిమిత్తం మనం ప్రాణం పెట్టడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని లేఖనం చదివిస్తుంది. ఒక స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాడికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడను లేడు అని చెప్పాడు. మనము ఒకవేళ విశ్వాసాల కొరకు మనము అనేక మంది లోకంలో రక్షించబడాలన్నటువంటి ఆలోచన మనం కలిగినప్పుడు వారి కొరకు ప్రాణం పెట్టేటువంటి వారిగా ఉండాలి తప్ప ప్రాణంను వెనకంజ వేయకూడదు మన జీవితంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మన కొరకు ఆయన జీవితంలో ఎక్కడ కూడా పాపం అనేటువంటి జీవితం కనిపించదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టాడు.
మన కొరకు ఈ లోకంలో ఎన్ని బాధలు అనుభవించాలంటే అన్ని బాధలు అనుభవించేశాడు. అన్ని బాధలు అనుభవించిన మరలా శిలువ యొక్క బాధలు అనుభవించాడు ప్రియమైన దేవుడు. ఆయన ఏ పాపం ఆయనలో మనకు కనపడదు. ఏ పాపము ఎలాంటి ఘోరమైనటువంటి కార్యాలయ జీవితంలో కనపడవు. కానీ ఎవరి నిమిత్తము ప్రాణం పెట్టాడంటే మనమందరం కూడా అలాగనే జీవించాలని, సహవాసంలో కూడుకున్న మనందరం కూడా అనేక మంది కొరకు అనేకుల కొరకు ప్రాణం పెట్టేటువంటి వారంగా ఉండాలి తప్ప మన ప్రాణము పెట్టేటువంటి వారంగా వెనుకంజ వేయకూడదని చెప్పడం. ప్రాణం పెట్టడానికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. సహవాసంలో కూడుకున్న వారందరం కూడా ఎలా ఉండాలంటే ప్రాణం పెట్టడానికి కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. జీవితం అంటే కేవలం శారీరకమైనటువంటి జీవితం కాదు ప్రియమైన దేవుడు. జీవితం అంటే కేవలం భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు కాదు. జీవితం అంటే కేవలము ఈ లోకంలో ముడిపడేటువంటి ఆస్తిపాస్తులు కాదు. ఈ లోకంలో మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కాదు. కానీ జీవితం అంటే ఏంటంటే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మరలా నిజమైన జీవితం, శాశ్వత జీవితం పరలోకంలో ఉంది అనేటువంటి భావన మన జీవితంలో కలిగి ఉండాలి ప్రేమ దేవుడు. ఈ లోకంలో దేవుని కొరకు మరణించిన తర్వాత మళ్ళా మరణించిన తర్వాత మనకి పరలోక రాజ్యం మనకి తెరవబడుతుంది అనేటువంటి ఆలోచన ఉండాలి. అందుకే సహవాసంలో కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కండిషన్ ఏంటంటే మీరందరూ కూడా ప్రాణం పెట్టడానికి కూడా మీరు సంసిద్ధత కలిగి ఉండాలి అని చెప్పాడు. ఇతరుల కొరకు ఒకవేళ ప్రాణం పెట్టేటువంటి అవకాశం, ఒకవేళ అవసరత వస్తే మీరు వారికి ప్రాణం పెట్టేటువంటి వాళ్ళగా ఉండాలి. అది మనం యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం. అనేక మంది కొరకు ఈ లోకమే రక్షించాలని, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా నశించిపోతున్నారు, పాపంలో మగ్గిపోతున్నారు. వారిని రక్షించాలని తన ప్రాణాన్ని పెట్టాడు చూడండి. అది గొప్ప ప్రేమ అంటే, అది సహవాసం ఉన్నటువంటి ఉద్దేశం. ఎంత గొప్ప ప్రేమ! ఆయన మన కొరకు మనలో ఏముందని, మనలో ఏం లేకపోయినా మన కొరకు ప్రాణం పెట్టాడు. మనకు మాదిరిగా పెంచిపెట్టాడు. అది మాదిరికరమైనటువంటి జీవితం మనం యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం దీని వల్ల. అది తెలుసుకున్నాడు కనుకే పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి మాట ఎంత ధైర్యంతో కూడినటువంటి మాట. అలాంటి ధైర్యమైన జీవితం రావాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునేటువంటి మాట సేవకులుగా మన కూడా రావాలి. ఆయన కూడా ఒకప్పుడు సేవకుడే కదా. ఆయన సేవకుడు కాబట్టి అనేక మంది అలా జీవించాలని ఆ లేఖనం సెలవిచ్చింది. ఆ లేఖనంలో పౌలు గారు మాట్లాడారు. కాబట్టి మనం ప్రాణం పెట్టడానికి కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. సహవాసంలో ఉన్నటువంటి 6 షరతులు. మొట్టమొదటిది ఏంటి? ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. రెండవది ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే మనం నిజమైన సహవాసం కలిగి ఉంటే క్రీస్తును మనము కేంద్ర బింబంగా చూపించాలి. క్రీస్తే మనకి కేంద్ర బిందం, క్రీస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చూపించాలి తప్ప మనుషులను కాదు, మనుషుల యొక్క పోకడలను కాదు. అలాగనే నాలుగోది ఏంటంటే సహవాసంలో కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెలుగులో నడవాలి తప్ప చీకటిలో నడచకూడదు. వెలుగు సంబంధాలుగా ఉండాలి తప్ప చీకటి సంబంధాలుగా, పాపల సంబంధాలుగా ఉండకూడదని లేఖన సెలవుస్తుంది ప్రేమ దేవుని. ఐదవది ఏంటంటే ఇతరుల సంక్షేమం గురించి చూసేటువంటి ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. ఆరవది ప్రాణం పెట్టడానికి కూడా మనం వెనకంజ వేయకూడదు. ప్రాణం పెట్టడానికి మనం సంసిద్ధత కలిగి ఉండాలి. సహవాసంలో కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఇవి దేవుడు సహవాసంలో కూడుకుంటున్నటువంటి విశ్వాసాలకు దేవుడు ఇచ్చినటువంటి షరతులు 6 షరతులు. మరి సహవాసంలో కూడుకుంటే ఏంటి లాభం? ఫలితం ఏంటి అంటే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము ఆది సంఘంలో సహవాసం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదువుకున్నాం. 43వ వచనం, 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయం కలిగినను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తల ద్వారా జరిగెను అన్నట్టే ప్రతి వానికి భయం ఎలా కలుగుతుంది? సహవాసం ద్వారా. ఆ భయము దేవుని యొక్క భయం. 42వ వచనం చూస్తే 42వ వచనము, వీరు అపోస్తల బోధనను సహవాసములను రొట్టె విరుచుటను ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను అనేటువంటి మాట కలుసు. దైవ భయం. సహవాసం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే దేవుని యొక్క భయం. దేవుడు అంటే భయపడాలి.
ప్రతి ఒక్కరికి భయం పుట్టి రావాలంటే సహవాసం ద్వారానే రావాలి. దేవుడు అంటే ఏంటో, దేవుని యొక్క ప్రేమమయుడే, కరుణామయుడే. అలాగనే దేవుడు అంటే ఎంత భయంకరుడో తెలియాలంటే సహవాసం ద్వారా తెలియాలి. ప్రేమ దేవుని ద్వారా సహవాసం ద్వారా దేవుని యొక్క భయం, దైవం యొక్క భయము, ఆ భయం యొక్క భీతి మనకు తెలియాలంటే సహవాసం ద్వారానే తెలియాలని చెప్తున్నటువంటి మాట. ప్రతి వాడికి భయం కలిగిందంట అప్పుడు ఎప్పుడు సహవాసంగా కూడుకుంటే. సహవాసం యొక్క ఫలితం ఏంటంటే దైవ భీతి మనకు తెలుస్తుంది. దైవం యొక్క భయం ఏంటో, దేవుని పట్ల భయభక్తులైన జీవితం ఏంటో మనకు తెలియాలంటే సహవాసంలో కూడుకుంటే మనకు తెలుస్తుంది. ఆయన ఎంత ప్రేమమయుడో అంత కఠినమైనటువంటి దేవుడు. ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణామయుడో అంత భయంకరమైన దేవుడు. మనం ఒక్కసారి చూడకూడదు దేవుని. ఒక్కసారి చూస్తే మనం ఆలోచించేవాడు దేవుని. రెండు వైపులా ఒక నాణ్యానికి బొమ్మ పొడిచేలాగా, ఒక నాణ్యానికి బొమ్మ ప్రేమ అయితే ఇంకొక సైడు దేవుడు భయంకరుడు అనేటువంటి భావన మనకు కలిగి ఉండాలి. అహరోను కుమారులు ఎంతమంది అండి? 4. వారు అగ్ని సమర్పించేటువంటి సమయంలో, బలి అర్పించే సమయంలో అన్యాగ్ని అనేటువంటి మాట కనిపిస్తుంది. అన్యాగ్ని సమర్పించడం వల్ల దేవుడు అక్కడ ఒక నిప్పు అంటించాలంటే అగ్ని ఉంటే చాలు. వాళ్ళు చేసిన తప్పు మనకి మానవులుగా మనం ఆలోచన చేస్తే పెద్ద తప్పు అనపడదు అక్కడ. కానీ దేవుడు చెప్పినటువంటి మాటకి వారు విరుద్ధంగా నడుచుకున్నారు. కానీ వారి యొక్క జీవితం మొత్తం నాశనం చేసేసాడు. చిన్న తప్పే, మనం ఆలోచన చేస్తే చిన్న తప్పే, కానీ దేవునికి చిన్న తప్పైనా దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. అంత భయంకరమైన దేవుడు. అన్ని అగ్ని సమర్పించిన ఒక అగ్ని, ఏ అగ్ని అయితే మంట రావడానికి, ఏ అగ్ని మంట రావడానికి, ఏ అగ్గిప్పుల పుట్టించినా కూడా మంట వస్తుంది కదా. కానీ దేవుడు అలా చెప్పలేదు. నేను చెప్పినటువంటి మాటకు మీరు విరుద్ధంగా అగ్ని సమర్పించడం వల్ల, అగ్ని తీసుకురావడం వల్ల మీరు మీ ప్రాణాలను కోల్పోయారు. 4 కుమారులు ధ్వంసం చేసేసి చంపేశారు వెంటనే. అంత కోపం, అంత భయంకరమైన దేవుడు. మాట వినకపోతే దేవుని యొక్క భయం తెలియాలంటే సహవాసం ద్వారా తెలియబడుతుంది. సహవాసం వల్ల ఫలితం ఏంటంటే మొట్టమొదటి ఫలితము దైవ భీతి మనకు తెలుస్తుంది. రెండవది అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం, 47వ వచనం చూద్దాం. 47వ వచనం. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండి మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. ఎక్కడ ఆహారం పుచ్చుకున్నారు? సహవాసం యొక్క రెండవ ఫలితం ఏంటంటే ఆనందం కలుగుతుంది. ఆనందం కలగాలంటే మనం సహవాసంలో కూడుకోవాలి. సహవాసంలో ఉన్నటువంటి రెండవ ఫలితం ఏంటంటే ఆనందం మన జీవితంలో కలుగుతుంది. ప్రేమ దేవునాల్లో ఆ పై వచనం మనకు కనిపిస్తే ఫస్ట్ 42వ వచనంలో మనకి సహవాసం అన్నటువంటి మాట నుంచి కంటిన్యూషన్, అవన్నీ కంటిన్యూషన్. ఆనందం మన జీవితంలో కలగాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం సహవాసంగా కూడుకోవాలి. సహవాసంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనకి ఈ లోకపరమైన ఆనందం కలిగినా అది తాత్కాలికమైనదే. దేవునిలో ఉంటూ, దేవుని యొక్క సహవాసంలో ఉంటూ మనం జీవితాన్ని కొనసాగిస్తే ఆయన ఇచ్చేటువంటి ఆనందము సంపూర్ణమైనటువంటి ఆనందం. అది మనకు కావాలి. ఈ లోకపరమైన తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు మనకు కావాల్సింది. కాబట్టి సహవాసంలో కూడుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి రెండవ ఫలితం ఏంటంటే మీ జీవితంలో ఆనందం కలుగుతుంది. మూడవది ఏంటంటే 47వ వచనంలోనే మనం ఇందాక చదువుకున్నటువంటి మాట, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండెను అని మాట్లాడుతూ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము అంటే నూతన విశ్వాసులు అనుదినము చేర్చబడతారు. సహవాసం యొక్క ఫలితం నూతన విశ్వాసం అనుదినం సంఘంలో చేర్చబడాలని గల కారణము సహవాసం ద్వారానే చేర్చబడాలి. మనం సహవాసంగా కూడుకుంటుంటే అనేక మంది వాక్యం వింటూనే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారి యొక్క మనసులు మారి సంఘానికి రావాలనేటువంటి ఆలోచన, నూతన విశ్వాసం వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన వారికి కలుగుతుంది. ప్రేమ దేవుని ద్వారా సహవాసం ద్వారా మనం అనేకులకి
వాక్యం వివరిస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని మనం వివరిస్తే ఖచ్చితంగా నూతన విశ్వాసులు సంఘంలోకి చేర్చబడతారు. అది సహవాసం ద్వారానే సాధ్యమవుతుంది, సహవాసం ద్వారానే. ఇది మూడవది. నాలుగవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. సరే 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అది సహవాసం ద్వారా. మహిమలో తన ఐశ్వర్యము. అంతకంటే ముందుగా మనము 17వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 17వ వచనం నుంచి, నేను ఏవిని అపేక్షించి ఇలాగూ చెప్పడం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నానని మాట్లాడుతూ, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన శ్వాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని మాట్లాడుతూ కింద, కాగా దేవుడు తన మహిమేశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీరు మీ ప్రతి అవసరమును తీర్చుతున్నాడు. అది సహవాసం ద్వారా అని మాట్లాడుతున్నట్టు దేవుని వారు. కాబట్టి సహవాసంలో కూడుకుంటే మనకి ఏమి వస్తుంది అన్నటువంటి ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. ఏమి రాకపోయినా దేవుడు ఇచ్చినటువంటి ఫలితాన్ని మనం చూస్తాం. సహవాసంలో కూడుకుంటే దేవుడు అంటే ఎంత భయంకరమైన దేవుడో, ఎంత ప్రేమామయుడో, ఎంత కరుణామయుడో మనకు తెలుస్తుంది. సహవాసంలో కూడుకుంటే దేవుని పట్ల మన జీవితాన్ని కలిగి ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆనందము అంత ఇంత కాదు. ఆయన ఇచ్చేటువంటి ఆనందము సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాం. అలాగనే నూతన విశ్వాసులు సంఘంలో చేర్చబడతారు. అలాగనే ప్రతి ఒక్క అవసరత కూడా మన జీవితంలో తీర్చబడుతుంది. అది ఏ అవసరతనే కావచ్చు, అప్పుల బాధ నుంచే కావచ్చు, గర్భఫలాలు కావచ్చు, ఏ అవసరతనే కానీ మీరు సహవాసంలో కూడుకుంటే ఖచ్చితంగా మీ అవసరత దేవుడు ఎరిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క అవసరత దేవుడు క్రీస్తు యేసునందు మనకు తీరుస్తాడు. చివరిగా మనం చూద్దాం. చివరిగా కొరింథీ పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చూద్దామా. 15వ వచనం. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచయం చేయుటకు తమను తాను అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉంటూ వారికి అందరికి మీరు విధేయులు ఉండవాలని మిమ్మల్ని మీరు బతిమాలుకొనిచున్నానని మాట్లాడుతున్నటువంటి. మనం సహవాసంలో కూడుకుంటే మనం అందరం కూడా నాయకులను తయారు చేయగలుగుతాం. యేసుక్రీస్తు వారికి శిష్యులను తయారు చేస్తాం. యేసుక్రీస్తు వారిలో మనకి దేవుడు ఎలాగైతే నాయకత్వాన్ని ఇచ్చాడు, అనేక మందిని నాయకులుగా తీర్చుకోవడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశమే సహవాసం. నాయకులు తయారు కావాలంటే సహవాసంలో కూడుకోవాలి. ప్రేమ దేవాలు సహవాసంలో కూడుకోవాలి. ఇది చివరిది. ఆది సంఘంలో సహవాసం యొక్క ఫలితాలు ఈ ఫలితాలు. ఆది సంఘంలో సహవాసం యొక్క ఫలితాలు ఈ ఫలితాలు. ప్రేమ దేవాలు మొట్టమొదటిది దేవుని యొక్క భయం, రెండవది ఆనందం, మూడవది నూతన విశ్వాసాలు సంఘంలో చేర్చబడడం, నాలుగవది ఏంటంటే ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తాడు, చివరిది నాయకులు సంఘ సహవాసం ద్వారా నాయకులు తయారు కావడం. ఇది సహవాసంలో ఉన్నటువంటి ఫలితం. సహవాసంలో ఉన్నటువంటి ఫలితం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, సహవాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అది చిన్నదో పెద్దదో, సంఘం చిన్నదనో సంఘ సహవాసం చిన్నదనో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుడు మనం చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనం ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి తప్ప చిన్న మంద కదా అని, ఎవరు లేరని అన్నటువంటి బాధ మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఎవరు లేకపోయినా పర్లేదు, నా సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు, నా సహవాసాన్ని దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అట్టి సహవాసం మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినట్టు మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి రివిజన్ చేసుకుందాం. సహవాసం యొక్క ఉద్దేశము 2 ఉద్దేశాలు. మొట్టమొదటిది విశ్వాసి ప్రోత్సహించబడి క్రీస్తులో ఎదుగు నిమిత్తము. రెండవది దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాడని లోకం తెలుసుకోవడం. ఇవి 2 ఉద్దేశాలు సహవాసం యొక్క ఉద్దేశాలు.
అలాగనే సహవాసం యొక్క షరతులు ఏంటంటే ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. అలాగనే నిజమైన సహవాసంలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును కేంద్ర బిందువుగా చూపించాలి. అలాగనే ఇతరుల సంక్షేమం గురించి ఆలోచన చేసేటువంటి వారుగా ఉండాలి. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టేటువంటి వారుగా, ఇతరుల కొరకు ప్రాణం పెట్టేటువంటి వారుగా ఉండాలి. ఇది సహవాసంలో ఉన్నటువంటి షరతుల వల్ల ఫలితాలు ఏంటంటే దేవుని యొక్క భయం ఏంటో తెలుస్తుంది. అనేక మంది విశ్వాసులు సంఘంలోకి చేర్చబడతారు. మనకి లోకంలో ఇచ్చేటువంటి ఆనందం కంటే దేవుడు ఇచ్చేటువంటి ఆనందము చాలా ఉన్నతమైనది. అది సహవాసంలో ఉంటే వారికి తెలుస్తుంది. అలాగనే ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. ఇది సహవాసం ద్వారా ఆదిమ సంఘంలో వారు పొందుకున్నటువంటి ఫలితాలు. అప్పుడే పొందుకున్నప్పుడు ఇప్పుడు పొందుకోవడం పెద్ద గమనిక. కాబట్టి మనమందరం కూడా సహవాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క నామం నిమిత్తము ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలాగున మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగించేటువంటి వారంగా ఉండేలాగా సహాయం కోరుకున్న దేవుని యొక్క ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్య విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, సంఘంలో కూడుకోవడం విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యత వహించకుండా మనం అనుదిన ప్రార్థనలో అభివృద్ధి చెందేటువంటి వారంగా ఉండాలి తప్ప అభివృద్ధి చెందకుండా ఇంకా బలహీనపడకుండా మన జీవితాలు కొనసాగించకూడదు. కాబట్టి సహవాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండవలసిందిగా మనం చేస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన